ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం అనగా ఈ మంచి శుక్రవారం దినమున గుడ్ ఫ్రైడే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కూడా ఆ చక్కటి ఆ సిలువ ధ్యానం అనగా ఆ ప్రభుని యేసు క్రీస్తు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా వారిని వెంబడిస్తూ ఆయన యొక్క బాటలు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క చిత్తంలో మనం అందరము నడుచుకోవాలని ఆయన కోరిక. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుడ్ ఫ్రైడే అని ఎంతో చక్కగా ఆచరిస్తున్నాం కదూ. ఆచరణ కాదు కానీ అనుసరిస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా ఎంత భయంకరమైనటువంటి ఈ రోజు అంటే ఆ రోజు. కానీ ఒక 100 సంవత్సరాల క్రితము దేవుడు నిజంగా మన కోసము ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు, అదేంటి ఆ యొక్క యూదులకు రాజైనటువంటి మన ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఉపవాసాల రోజున ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఈరోజు అందరూ మందిరాలకి సిద్ధపడుతున్నారా? వాక్యం వినటానికి మీకు ఏదన్నా వాక్యం ఇచ్చి ఉండొచ్చు, మాట ఇచ్చి ఉండొచ్చు, ఒకవేళ ప్రార్థన ఇచ్చి ఉండొచ్చు. దేవుని యొక్క సన్నిధిలో చక్కగా సిద్ధపడుతూ దేవుని ఆత్మపూర్లై చేయండి. రెండోది ఏమి అక్కర్లా, ప్రభు మందిరంలో కూర్చొని ఆ సిలువలో ధ్యానంలో మనం ఉన్నట్టయితే నిజంగా యేసు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఎంతగా క్షమించాడో, ఎంతగా మన కోసం ఆయన ప్రయాసపడ్డాడో అదంతటిని తలంచుకుని మనం చేసేది ఒక్కటే. గుడ్ ఫ్రైడే అనగా నిజంగా ఈ మంచి శుక్రవారం మనల్ని బ్రతికించిన మన దేవుడు ఇంకా పాపములు ఏమైనా ఉంటే మనలో విడిచిపెట్టి, తండ్రి నిన్ను వెంబడించుటకు నాకింకా శక్తి దయచేయమని, నీ వలే జీవించుటకు ఎన్ని శోధనలు వచ్చినా బ్రతుకుటకు నాకు సహాయం చేయ ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఈ గుడ్ ఫ్రైడే రోజున ఎలాంటి పాపినైనా దేవుడు క్షమిస్తాడు. ఆయన ఖచ్చితంగా మనలను దీవిస్తాడు. ఆమేన్. ఒక్క వాక్యాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనమును చదువుతున్నానే. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుంచి వచ్చేతవని యేసును అడిగెను. అందుకు ఆయన, అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు కదా. ఇక్కడ చూడండి, చక్కటి మందిరములో ఆయన పిలాతంట ఆయనకి భయపడిపోయాడట. ఆ మాట విని మరి ఎక్కువగా భయపడిపోయాడట. నిజంగా ఈ దేవుడు అన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారికి అప్పచెప్పినప్పుడు ఆయన భయపడిపోయాడట. చూడండి, ఒక అధికారి భయపడిపోయాడు. ఆ అధికారి చెప్తున్న మాటలో ఎందుకు నువ్వు నాతో మాట్లాడలేదు అని చెప్పి ఇక్కడ కింద చూడండి, 10 కింద చదువుతున్న, అధికారం కలదని. ఎందుకంటే గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరగవా అని ఆయనతో అనెను. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన మరింత భయపడ్డాడంట. భయపడి ఆయనతో మాట్లాడుతున్నాడు, ఇంకా నోరు తెరవా, ఇక మాట్లాడవా? నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదు, నీకు విడిపించుటకు కూడా నాకు అధికారం. అంత అధికారి పిలాతు. అధికారే దేవుడికి నేరస్తుడిగా తీసుకెళ్ళిన ప్రభు గురించి భయపడిపోతూ చెప్తున్నాను, నోరు తెరిస్తే నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను ఈ యొక్క మరణం నుంచి నేను తప్పిస్తాను అనండి, నాకు అన్ని అధికారాలు ఉన్నాయి అని ఆయన చెప్తూ ఉండగా ప్రభుని యేసు చక్కటి మాట చెప్పాడు. చూడండి, అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదని, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అని చెప్తున్నాడు. చూసారా, తండ్రి ఆజ్ఞ అంటే లేఖనములు కదండి. లేఖనములు నెరవేర్పు జరగడానికే ఆ రోజున ఇలా జరిగింది. లేఖనములంటే నిజంగా మనకు తెలుసు, ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన పాత నిబంధనలో కూడా ఆయన మరణము గురించి, ఆయన ఎలాంటి మరణం, ఆయనకి ఎలాంటి జన్మం, అవన్నీ కూడా ఉన్నాయంటే ఇవన్నీ ఏంటంటారు? లేఖనాలు. అందుకే ఆయన అన్నాడు, నా తండ్రికి తప్ప ఎవరికి తెలీదు. ఎంత చక్కటి మాట! ఆయనకు తప్ప నా మీద అధికారం ఎవ్వరికి లేదు, నా తండ్రికి తప్ప నా మీద. నీకు ఒకవేళ నాకు విడుదలిచ్చే అధికారం ఉండొచ్చు, నన్ను సిలువ వేసే అధికారం నీకు ఉండొచ్చు, కానీ
నిజంగా ఆ అధికారం నా మీద నా తండ్రికి తప్ప ఎవ్వరికి అధికారం లేదు. నా తండ్రి, ఆయన పైనున్న నా తండ్రి చెప్పితేనే ఏదైనా జరుగుద్ది అని మళ్ళొక మాట. నన్ను అప్పగించిన వారు మరి ఎక్కువగా పాపమునకు గురవుతారు అని చెప్తున్నాడు కదండి. నిజంగా దేవుని బిడ్డలారా, ఆయనను అప్పగించిన వారు ఎక్కువగా పాపానికి గురవుతారు. ఎంత బాధ, ఎంత వేదనతో అన్నాడు. మనం కూడా చాలాసార్లు మనం ఏ దోషము లేకపోయినా మన మీద ఎన్నో నిందలేస్తూ ఉంటారు కొంతమంది కదండి. అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే పట్టించుకోవద్దు. అసలు ఒక్క మాట చెప్తా, నా జీవితంలో నేను నేర్చుకున్న పదం, నేను దేవుని దగ్గర తల వంచిన పదం ఏంటో తెలుసా? ఎవ్వరు ఎన్ని అంటున్నా, ఎవ్వరు ఎన్ని తిడుతున్నా, ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, వెనకొక మాట ముందొక మాట, నా గురించి ఎన్నో మాటలు మాట్లాడుకున్నా నేనేమీ బాధపడను, నేనేమీ పట్టించుకోను. అసలు అవి నా మనసులో కూడా ఉంచుకోను. ఎందుకో తెలుసా? ప్రేమించి ఈ రోజున మనల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చిన ఆ దేవుడి కొరకు నిలబడి యథార్థముగా మనమేంటో మనకు తెలుసు. ఒకళ్ళు అన్నారని, ఒకళ్ళు ఏదో మనల్ని తిట్టారని, ఒకళ్ళు ఏదో వాళ్ళకి అయ్యి ఎక్కువైనాయి, డబ్బులు ఎక్కువైపోయినాయి, అయ్యి ఎక్కువై ఎన్నో సలహాలు ఏమీ మనం పట్టించుకోవద్దు. ప్రభు కొరకు మనం పిలువబడ్డాం కాబట్టి దేవుని బిడ్డరా, తండ్రి యేసు ప్రభు ఆ మరణము నిమిత్తం ఆయన పిలువబడ్డాడు కాబట్టి ఆయన తల వంచి ఉన్నాడు. నాకు నా తండ్రికి తప్ప, పైనున్న నా తండ్రికి తప్ప నువ్వు అధికారివి కావచ్చు, నువ్వు గొప్పవాడి కావచ్చు, నువ్వు రాజువు కావచ్చు, కానీ నా మరణము తప్పించటానికి కానీ, నా మరణమును సిలువ వేయటానికి కానీ నీకు అధికారం లేదు. ఎందుకంటే నా లేఖనాల ప్రకారం నా తండ్రి ఏది నిర్ణయించారో అదే నా జీవితంలో జరుగుద్ది. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, మన దేవుడు ఏది మన జీవితంలో నెరవేర్చాడో, సిద్ధపరిచారో, దుఃఖమా, సంతోషమా, వ్యాధి, సమస్య ఏదన్నా కానీ ఆయన మన ఎడల ఏ నెరవేర్పుని చేయాలనుకుంటున్నాడో ఆయన చేతులకు మనం అప్పగించుకున్నట్టయితే తప్పకుండా మన జీవితంలో ఖచ్చితమైనటువంటి విజయమును దేవుడు ఇస్తాడు. అటువంటి కృప దేవుడి దినం మనకి అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క గుడ్ ఫ్రైడేని అనగా ఈరోజు మీ యొక్క సిల్వ ధ్యానం అనే మరణమును మేము జ్ఞాపకం చేసుకుని చుండగా మీ రక్తం కింద, మీ రెక్కల కింద మా సంఘములు, మా విశ్వాసులు, మా బిడ్డలు, నీవు ప్రేమించిన ప్రతి బిడ్డ భద్రపరచబడి రక్షణలో ఏ సాతాను నోటికి అందకుండా, ఏ సాతాను తలంపులకు అందకుండా నీ చేత భద్రపరచబడి దీవించబడి అయా క్షేమముగా నీ దగ్గరికి చేరే వరకు మమ్మల్ని ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.